శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైః ఈశ్వరః సద్యో హృజ్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఎవరైతే భగవత్కథల యందు ఆసక్తి లేకుండా కేవలం ధర్మమే ఆచరిస్తూ కూర్చుంటామనుకుంటే ఆ ధర్మములు వృధాశ్రమ అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పాడు. నేను ధర్మం ఆచరిస్తున్నాను చాలండి, భగవంతుడి గురించి వినడం ఎందుకు, పూజించడం ఎందుకు, మంచి పనులు చేస్తున్నాను కదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీకు భగవంతునిపై ప్రేమ పుట్టించని ధర్మములు దేనికి పనికొస్తాయి? వృధాశ్రమ అన్నాడు. ఇక్కడ గొప్ప మాట తెలుసుకోవాల్సినది. అందుకే మనం మొదటే చెప్పాం, ధర్మాచరణ ఈశ్వరాశ్రయం. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యః నోత్పాదయేద్యతిరతిం శ్రమయేవహి కేవలం. ఇక్కడ సాధారణంగా చెప్పుకునే భాగవత కథలే కాక అసలు భాగవత రహస్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కనుక భాగవతం యొక్క అసలు విషయం చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ధర్మస్య హ్యపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే. ధర్మము అర్థము కోసము కాదు, ధర్మాచరణ మోక్షాన్ని లక్ష్యం పెట్టుకు చెయ్యాలి అని చెప్పాడు ఇక్కడ. నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతి. ఇక్కడ దాని సారాంశం చూద్దాం. ధర్మం ఎందుకయ్యా అంటే అర్థకామ సంపాదనకు అనకూడదుట. ధర్మము లక్ష్యం మోక్షం. అంటే ధర్మబద్ధంగా ఉంటే కానీ మోక్షానికి అర్హత రాదు కనుక నేను ధర్మాచరణ చేస్తాను అనుకోవాలి. కానీ ధర్మము యొక్క లక్ష్యం అర్థము కాదు, అది అపవర్గము అనగా మోక్షమే. అది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు అర్థం యొక్క లక్ష్యం ఏమిటి? కామం. అర్థం ఎందుకంటే డబ్బు తెచ్చుకోవడం, కోరిక అనుభవించడం అని లోక వ్యవహారం. కానీ పరమాత్మ కావాలనుకున్న వాళ్ళకి అర్థం యొక్క లక్ష్యం కామం కాదు, అర్థం యొక్క లక్ష్యం ధర్మం అన్నాడు. చూశారు ఇక్కడ. సామాన్యులకి కామము, సాధకులకి ధర్మము. అర్థము వల్ల సంపాదించవలసిందేమిటి? ధర్మము. ఇదేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒకరికి దానం చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులను బ్రతుకున్నంతకాలం చక్కగా చూసుకోవాలి, మరణించిన తర్వాత వాళ్ళకి కర్మలు చేయాలి, తన మీద ఆధారపడ్డ వారిని పోషించాలి. ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? అర్థం ఉండాలి. దానం చేయాలి, సత్కర్మలు ఆచరించాలి, భగవత్ ప్రీతి కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాలి, ఆరాధనలు చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? అర్థం ఉండాలి. కనుక అర్థం దేనికి? ధర్మము కోసం. కనుక అర్థము యొక్క ప్రయోజనము భోగము కాదు, యోగము. ఇది తెలుసుకో. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. ఇది చెప్పండి సమాజంలో పిల్లలకి. వాళ్ళు అర్థం భోగం కోసం అని కాకుండా అర్థం ధర్మం కోసం వినియోగిస్తే వాళ్ళ సంస్కారాలు ఎంత బాగుపడతాయో పరిశీలించండి ఇక్కడ. అది ప్రధానమైనటువంటిది. త్యాగానికి, బాధ్యతకి, భగవత్ప్రీతికి అర్థం వినియోగింపబడాలి. త్యాగానికి, బాధ్యతకి, భగవత్ప్రీతికి అర్థం వినియోగింపబడాలి. త్యాగం అంటే దానాది రూపం, బాధ్యత అంటే కుటుంబాది రూపాలు, మూడవది భగవత్ప్రీతి. వీటి కోసం అర్థం వినియోగింపబడితే అర్థం ధర్మానికి వినియోగింపబడ్డట్టు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు కామం దేనికోసం? ఇప్పుడు పాపం ఒంటరిగా మిగిలిపోయింది కామం. ఎంతసేపు అర్థం కామం కోసం అంటే అర్థం తోడింది, ధర్మాన్ని తీసుకెళ్ళి మోక్షంగా పెట్టేశారు. ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయింది అంటే ఏమిటిది? కామం దేనికి చెప్పండి? కామం వెంటనే మోక్షం వస్తుంది కానీ కామం మోక్షానికంటే మళ్ళీ ప్రమాదం. మరి కామం డిలీట్ చేసేస్తారా, తీసేస్తారా? ఉండాలట కామం. కామం అంటే ఏమిటి? ప్రపంచ విషయములు అనుభవించుటయే కామము. ఇష్టమైన రుచి, ఇష్టమైన దృశ్యం, ఇష్టమైన శబ్దం, ఇష్టమైన స్పర్శ, ఇష్టమైన వాసన, ఇదే కదా కామం అంటే. మరేంటి? వీటిని సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే ఈ భోగము అనగా కామము దేనికి? ఇక్కడ దీనికి ప్రశ్న వేస్తున్నాడు. కామం దేనికంటే జీవేత యావతా అన్నాడు. కామం దేనికంటే జీవయాత్ర కొనసాగడానికే కామము. ఎంత స్పష్టమైన నిర్వచనము. కనుక ధర్మము మోక్షం లక్ష్యంగా వెళ్ళాలి, అర్థం ధర్మం లక్ష్యంగా వెళ్ళాలి, కామం జీవయాత్ర సాగడం వరకే. కనుక విషయములు భోగం ఎంతవరకు అవసరం? జీవయాత్ర వరకే. అంటే భగవంతుడికి పంచేంద్రియాలు ఇచ్చాడు, అనుభవించడానికి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇచ్చాడు, అది భోగం. ఎందుకు అనుభవించాలి? జీవితం సుఖంగా వెళ్ళడం కోసం, శరీరం రక్షింపబడ్డం కోసం. ఇది దీని యొక్క అర్థం. కనుక ఆహారం తిను, రుచి సంబంధమైన కామం, మంచి శబ్దములు విను, చెవి సంబంధమైనవి. కానీ ఏ అనుభవం పొందడం వల్ల జీవితం నీకు లోటు లేకుండా ప్రాణరక్షణతో క్షేమంగా జరుగుతుందో, ఇంకొకటి మీద నీ ఉనికికై ఆధారపడనక్కరలేదో ఆ విధంగా జీవించడమే కామం. అంతే ఇక్కడ. కనుక భోగాలు ఎంతవరకు? నీ శరీర యాత్ర చక్కగా సాగడం కోసం. ఇలాగ అనుకుంటే ఎంత
ఎంత హాయి ఉంటుందండి. అవినీతి ఉండదు ముందు. భోగములు దేనికయ్యా అంటే నేను నా వాళ్ళు లోటు లేకుండా ఉంటే చాలంతే. ఇంకప్పుడు వాడికి వాడే ఒక పరిమితి విధించుకుంటున్నాడు. ఎంత బాగుంటుంది అప్పుడు. కనుక జీవయాత్ర ఇప్పుడు ఒక్కొక్క లక్ష్యం మళ్ళీ గుర్తు చేసుకుంది. ఎందుకంటే అసలు భాగవతం ఇది తెలుసుకుంటే మీకు నాకు అలుగు తెలుసు, మొత్తం భాగవతం అలుగు చెప్పుకోలేమని. మరి మొత్తం భాగవతం చెప్పుకోలేనప్పుడు భాగవత సారమైనా మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భాగవత సారమంతా ఇంతే. ధర్మాచరణ మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాగాలి. అందుకని ఇంత ధర్మం చేసినా నాకేం అర్థం రాలేదండి, అందుకే ధర్మం వదిలేస్తానే అనుకో. ధర్మం మోక్షం లక్ష్యంగా వెళ్ళినప్పుడు అర్థం రాలేదని కంప్లైంట్ లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు రెండవది అర్థం ధర్మం లక్ష్యంగా వెళ్ళాలి. కామం జీవయాత్ర సాగడం కోసమే. కనుక జీవయాత్ర దేనికి ఈ ప్రశ్న వేసుకోవాలి. నీకు వేసుకోవడం చేత కాదు, శాస్త్రం వేసింది, శాస్త్రం సమాధానం చెప్పింది. ఇక్కడ జీవయాత్ర దేనికంటే జీవస్య తత్వజిజ్ఞాస. అద్భుతమైన మాట చెప్పాడు. జీవితం దేనికంటే తత్వజిజ్ఞాసకు. తత్వజిజ్ఞాసం అంటే యథార్థము ఏమిటో తెలుసుకొనడానికే జీవితము. ఏది సత్యం, ఏది పరమార్థం, ఇది తెలుసుకోవడానికే జీవించాలన్నాడు ఇక్కడ. అది తప్ప మిగిలినవన్నీ చేసాం ఇంతవరకు. నిరాశపడద్దు, ఇప్పుడైనా చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ తత్వజిజ్ఞాస, యథార్థంగా ఉన్నదేమిటి, పొందవలసిందేమిటి, నేనెవడిని, ఈ శరీరమా నేను, ప్రాణమా నేను, బుద్ధినా నేను, మనస్సునా నేను, ఆత్మ అంటుంటారు కదా. ఆత్మ అంటే ఏమిటి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, దేహాదుల శాశ్వతం, నేననుకుంటున్నవాడి స్వరూపం ఏమిటి, వీడు ఏం తెలుసుకుంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడ్డం, తెలుసుకోవలసిందేమిటి అనే విచారణ పేరు తత్వజిజ్ఞాస. దీన్ని బట్టి జీవిత ప్రయోజనం ఏమిటి, తత్వజిజ్ఞాస. ఆ తత్వజిజ్ఞాస చెయ్యాలి అంటే నీ శరీరం క్షేమంగా ఉంటేనే జిజ్ఞాస చేస్తావు. అందుకని మంచి తలనొప్పి బాగా ఉన్నప్పుడు కూర్చొని భాగవతం చెప్పినా మన బుద్ధి మీద ఏం చేస్తాం. అది ముందు శరీరం క్షేమంగా ఉండాలి. శరీరం క్షేమంగా ఉండాలంటే జీవయాత్ర బాగుండాలి. కనుక తత్వజిజ్ఞాస కోసం జీవితం ఉండాలి. జీవితం బాగా జరగాలంటే కామం ఉండాలి. ఇది చూపిస్తున్నాడు. జీవితం బాగా జరగడం కోసం చేసే పని మాత్రమే కామం, మిగిలినవన్నీ పాపాలే. కనుక కామం, ధర్మార్థ కామ మోక్షాల్లో చెప్పిన కామం జీవితం సార్థకం చేసుకోవడానికి గాను జీవయాత్ర సుఖంగా జరగాలి కనుక దానికి పనికొచ్చే విషయములను అనుభవించడమే కామము. అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. ఆ జీవయాత్రలో భాగమే ధర్మము. ధర్మం కోసం అర్థము. ఇది తెలిసింది కదా, ఇది ప్రధానం అని చెప్తూ, ఇవి సిద్ధించడం కోసం అటు ధర్మాచరణ చేస్తున్నప్పుడు, ఇటు అర్థార్జన చేస్తున్నప్పుడు, ఇటు కామభోగం చేస్తున్నప్పుడు కూడా, అంటే విషయాలను అనుభవిస్తున్నప్పుడు కూడా సాధకుడికి వాసుదేవ భగవానుని యందు భక్తి కలిగి ఉంటే ఇవన్నీ నిలబడతాయి, ఇవన్నీ సార్థకమవుతాయి, ఇవి ముక్తికి హేతు అవుతాయి. కనుక మనం జీవయాత్ర వాసుదేవ చింతనకే చేయాలి. జీవయాత్ర చేస్తున్నంతకాలం చేసే అర్థార్జనలో వాసుదేవుడు ఉండాలి. జీవయాత్రలో భాగమైన ధర్మాన్ని ఆచరించినప్పుడు వాసుదేవుడు ఉండాలి. కనుక చతుర్విధ పురుషార్థ సంపాదనకి వాసుదేవుడే ఆధారము. అసలు పురుషార్థం వాసుదేవుడే. అదే మోక్షరూపంగా చెప్పబడుతున్నాడు. ఎంత చక్కగా అందంగా చెప్పి వదంతి తత్తత్వ విధ. ఏం చెప్పాం, జీవించడం దేనికి, తత్వ జిజ్ఞాస. తత్వం అంటే ఏమిటి బాగా చెప్పాడండి. తత్వ జిజ్ఞాస, తత్వం అంటే యజ్ఞానమద్వయం, యత్ జ్ఞానం అద్వయం. ఈ మాటనే శంకరులు అద్వైతం అన్నారు. అర్థం కాక నానా గోల పెట్టేశారు తర్వాత వాడు. ఏది అద్వయ జ్ఞానమో అదే తత్వము. అద్వయము అంటే రెండు కానిది అన్నాడు. రెండు కానిది అంటే అర్థం ఏంటి, రెండు కాదంటే ఒకటని అర్థం. అంటే ప్రపంచం ఒకటి, పరమాత్మ ఒకటి కాదయ్యా, ఉన్నదంతా పరమాత్మే. కనుక నీకు ఏ జ్ఞానం కలగాలి, అనేకముగా ఉన్న ప్రపంచ జ్ఞానం వద్దు, ఏకముగా ఉన్న పరమాత్మ జ్ఞానం, పరమాత్మానుభవం. ఏ జ్ఞానమద్వయం, అద్వయ జ్ఞానం అంటే భగవంతుడు తప్ప మరొకటి లేదు విశ్వమంతా. అంతే భగవత్పాదులు వారు చెప్పింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. విశ్వమంతా ఉన్నది ఒకటే పరమాత్మ, అంతే. ఆ పరమాత్మ తప్ప అన్నీ కనబడుతున్నారండి, దాన్నే అజ్ఞానం అంటారు నాయన అన్నాడు ఇక్కడ. లేదయ్యా నాకు ఏవీ తెలియట్లేదు పరమాత్మ తప్ప, దీన్ని జ్ఞానం అంటారు నాయన అన్నాడు ఇక్కడ. ఈ ఇద్దరికీ రెండు క్యారెక్టర్స్ చూపించారంటే పరమాత్మ తప్ప అన్నీ కనబడితే హిరణ్యకశిపుడు, ఏవీ కనబడకుండా పరమాత్మే కనబడితే ప్రహ్లాదుడు. ఇది భాగవతం మొత్తం అండి ఇక్కడ. కనుక ఏ జ్ఞానం అద్వయం. అద్వయ జ్ఞానం అంటే సర్వమున్నత దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి ఉన్నదంతా విష్ణువేన విష్ణువునందు నిలబడటమే అద్వయ జ్ఞానం. ఆ అద్వయ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మమే పరమాత్మ, ఆ పరమాత్మే వాసుదేవుడు. ఆయన పేర్లు ఎన్నంటే బ్రహ్మేతి, పరమాత్మేతి,
భగవానితి కథ్యతే. ఇది చెప్పాడు. ఆ పరమాత్మ 3 పేర్లు, బ్రహ్మము, పరమాత్మ, భగవాన్, 3 పేర్లు ఒక్కడివే. ఇది తెలుసుకో. కానీ బ్రహ్మమన్నా పరమాత్మన్నా భగవాన్ అన్నా ఒకటే అన్నాడు. భగవాన్ బ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే గొప్పది, అంతటా వ్యాపించినది. నీవు చూస్తున్న ప్రపంచము కంటే అతీతము గనక పరమాత్మ. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అంతేకాదు సర్వలీలాస్వరూపుడు గనక, షడ్గుణములతో భాషిస్తున్నాడు గనక ఆయన భగవాన్ అన్నావు. 3 ఒకటే కనుక బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ 3 ఒక్కడి గురించి చెప్తున్నాయి. వాడు గురించి తెలుసుకోవడమే తత్వజిజ్ఞాస. ఆ తత్వజిజ్ఞాసకై జీవించడమే మన యొక్క విధానము. ఆ జీవించడానికి ధర్మము మోక్షదృష్టితో జీవించాలి, అర్థము ధర్మదృష్టితో జీవించాలి, కామము తత్వజిజ్ఞాస కోసం బ్రతకాలి గనక బ్రతుకు గడవడం కోసం అనుభవించాలి. ఇంత స్పష్టంగా ఒక మెట్టు మీద మెట్టు కట్టినట్టు బోధించాడు మహానుభావుడు. అందుకే తత్వజిజ్ఞాస ఈశ్వర చింతన, ఈశ్వర జ్ఞానం గనక ఆ వాసుదేవుడి గురించి చెప్తున్నాను విను. అది ప్రధానమైనటువంటి సుమ. అందుకు మానవుడు తత్వజిజ్ఞాసలో ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే ముందు సత్పురుషుల్ని చేరుకోవాలయ్యా. సత్పురుషుల్ని ఆశ్రయించిన మొదటి మెట్టు, తత్వజిజ్ఞాసలో మొదటి మెట్టు సత్పురుషుల్ని ఆశ్రయించుట. ముందే చెప్పేశాడు కదా, ధర్మాన్ని చేయి, అర్థం ధర్మం కోసం సంపాదించు, జీవించు. జీవయాత్ర తత్వజిజ్ఞాస కోసం కనుక సత్పురుషుల్ని ఆశ్రయించడం మొదట. ఆశ్రయించేటప్పుడు ఎలా చేయాలంటే వాసుదేవ కథారతి, వాసుదేవుని కథల యందు ఆసక్తితో సత్పురుషుల్ని సేవించు. వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరకరు కనుక వాళ్ళు పుణ్యభూముల్లో ఉంటారు కానీ అక్కడికి వెళ్ళాలి అన్నాడు ఇక్కడ. అందుకే స్యాన్ మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవనాత్. పుణ్యతీర్థాలకు వెళ్ళు, వాళ్ళ దగ్గర కూర్చుని కృష్ణ కథలు విను. సత్పురుషులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర కూర్చుని కృష్ణ కథలు వినడం మొదట ప్రారంభం చేయాలి. ముందు అదే, ఇంకేం వద్దు. నీకు కృష్ణ కథలు వినడం మొదలుపెట్టు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. కృష్ణుని గురించి వింటూ ఆహా ఏమి కృష్ణుడండి అని కీర్తించిన వెంటనే నీ పాపములని దగ్ధమై పవిత్రుడు అయిపోతావు. మొట్టమొదటి జరిగేది అది. తర్వాత ఇంకా భక్తి, జ్ఞానం, మోక్షం తర్వాత. ముందు కృష్ణ కథ అలా వింటే చాలండి, మొత్తం పాపరాశి దగ్ధమై మనస్సు పవిత్రమవుతుంది. అందుకు ముందు చేయవలసింది అది. హృద్యంతస్థో హ్యభద్రాన్ని విధునోతి సుహృత్సతం. ఎప్పుడైతే కృష్ణ కథ వింటూ ఉన్నావో నీ మనస్సులో ఆయన లీలన్నీ మెదులుతున్నాయి. దానితో నీకు ధ్యానం లాంటిది అయిపోయింది. మనస్సులో ఆయనే మెదిలేడు గనక నీ మనస్సులో ఉన్న అభద్రములు అంటే అమంగళకరమైన లక్షణాలన్నీ తీసివేస్తాడా పరమాత్మ. ఎప్పుడైతే అమంగళాలన్నీ పోయాయో నీకు రజోగుణ తమోగుణ దోషాలు పోతాయి, భగవద్ అనుభవం లభిస్తుంది, మనస్సు ప్రసన్నమవుతుంది. రజోగుణ తమో గుణాలు పోయి మనస్సు ప్రసన్నమవుతుంది. మనస్సు ప్రసన్నమైతే భగవద్భక్తి కలుగుతుంది. భగవద్భక్తి కలిగితే భగవత్తత్వం అనుభవానికి వస్తుంది. అయిపోయిందండి. ఎంత అద్భుతమైన క్రమం చెప్పాడేంటి. మళ్ళీ వెనక్కి వస్తున్నాం. తత్వజిజ్ఞాసకు జీవితం గనక తత్వజిజ్ఞాసలో మొదలు పెట్టి సత్పురుషులను ఆశ్రయించాలి. సత్పురుషుల ద్వారా కృష్ణకథలు వినాలి. వింటూ ఉంటే వినగా హృదయమునందు ఆయనే మెదులుతున్నాడు గనక నీలో పాపరాశి దగ్ధమవుతుంది, అమంగళాలు పోతాయి. నీ మనస్సుకు ఉన్న రజోగుణ తమోగుణ దోషములు పోయి శుద్ధ సత్వగుణమైన ప్రసన్నతాభావం ఏర్పడుతుంది. ఆ ప్రశాంత భావం ఏర్పడ్డాక అందులో పరమాత్మ యందు పరమ ప్రీతి భావం కలుగుతుంది. దాని పేరు భక్తి యోగం. ఆ పరమప్రీతి కలిగాక భగవత్తత్వం అనుభవానికి వస్తుంది. ఇది క్రమం. మొత్తం భాగవత ధర్మం అంటే ఏమిటో మొత్తం చెప్పాడు. అంటే జన్మకి పరమార్థం తత్వజిజ్ఞాసయే. తత్వజిజ్ఞాస అనగా గురువుల్ని ఆశ్రయించి భగవత్కథలు విని మనస్సుని ప్రసన్నం చేసుకుని భగవత్ప్రీతితో భగవద్ అనుభవం పొందడమే. ఒక్క మాటలో భాగవత స్వరూపమంతా చూపిస్తూ, అందుకు నాయన మీరు ఇవాళ నన్ను అడిగేరే భగవత్కథలు చెప్పు అని, అది మిగిలిన వారి వలె మామూలు తత్వజిజ్ఞాసతో మీరు అడగలేదు. మీరు ఎలాగూ పవిత్ర స్వరూపులు, యజ్ఞం చేస్తూ కూర్చున్నటువంటి వారు. అటువంటి వారు అడిగారు అంటే మనలా వింటారా వాళ్ళు? వారి స్థాయి ఇంకా గొప్పది. ఎందుకంటే సామాన్యులైన ప్రతి వాళ్ళు మహాత్ములను ఆశ్రయించి వినాలి. కానీ మహాత్ములు కూడా మరొక మహాత్ముడి ద్వారా భగవత్కథ వింటారయ్యా. ఏం చేయమంటాం? మీరందరూ మహాత్ములు, సౌనికాది మహర్షులు మన వంటి వారా? వారు శుద్ధమైనటువంటి అంతఃకరణం కలగారు. అయినా వింటున్నారు ఎందుకు అంటే లోపల చాలా పాపాలు ఉన్నాయి అందుకే వింటున్నాం పోవాలని అనట్లేదు. వాళ్ళ పాపాలే లేవు వాళ్ళకి. అయినా ఎందుకు వింటున్నారంటే ముందు భగవత్కథ వింటే మనస్సు ప్రసన్నత ఏర్పడి భగవత్తుని ప్రీతి కలుగుతుంది అన్నారే.
అప్రీతి పొందుతున్న స్థితి కలిపారు వాళ్ళు. భగవంతుడి ప్రీతి ఉంది కనుక భగవంతుడి కథలే కావాలని వింటారు వాళ్ళు కనుక. చూశారు ఇక్కడ. కానీ మొదట భగవత్ కథలు మంగళములు కలగడానికి అమంగళములు తొలగడానికి వినాలండి. వినగా 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 ఇది మంగళం ఇది అమంగళం అనే భావం కూడా దాటిపోయి పరమాత్మపై ప్రేమ పెరిగి వినడమే ఆనందమని వింటారు. అలాంటి వాళ్ళు శౌనకాది మహర్షులు. అందుకు సూత పౌరాణికుడు వాళ్ళకి ఇప్పుడు భగవత్ కథలు ప్రారంభించి నాయన వాసుదేవుడైనటువంటి భగవానుడు అనేకములైన రూపములతో ఈ జగతిని నడుపుతూ ఉంటాడు. సృష్టికి పూర్వమున పరమాత్మ సృష్టి లయలు చేయడానికి లీల. ఈ లీలలు చేసినప్పుడు ధర్మానికి దెబ్బ తగిలి అధర్మం పెరిగినట్లయితే అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని తిరిగి ఉద్ధరించడం కోసం ఆ పరమాత్మ తనని తాను అనేక రూపాలతో ప్రకటించుకుంటాడు. వాటిని అవతారములు అంటారు. ఈ అవతారాలు ఎన్నున్నాయి అంటే లెక్కలేనున్నాయి. కానీ కొన్ని నేను మీకు ముఖ్యమైనవి కనుక చెప్తున్నాను వినండి. జగృహే పౌరుషం రూపం. ఇక్కడి నుంచి భగవంతుడు అవతారములన్నీ చెప్తున్నాడు. ఇవాళ మనం ఇది వింటే మొత్తం భాగవతం విన్నట్టే, భాగవత సారం వచ్చేస్తుందండి. మొదటి అవతారం పౌరుషం రూపం, పురుష రూపము అన్నారు. ఇదే మనకు పురుష సూక్తం వర్ణిస్తోంది. పురుష సూక్తము అంటే విశ్వానికి అతీతుడైన పరమాత్మ మనకు ఎలాగో అంతుపట్టడు. అలాంటి పరమాత్మ సృష్టి చేయాలని ముందు సంకల్పించుకోగానే ఈ ప్రకృతి యందు తన చైతన్యాన్ని ప్రవేశింపజేశాడు. ప్రకృతి షోడశ కళం అంటే 16 కళలతో ఉంటుంది. ఇవి పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 15తో పాటు అంతఃకరణం ఒక్కటే. మనోబుద్ధి చిత్తహంకారములు కలిగిన అంతఃకరణం. ప్రధానంగా ఇవి 16. ఈ 16 మూలం. మరొక్కసారి చెప్తున్నా, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణం. ఇవి పొందవలసిన జీవులకి ముందు అది మూల ప్రకృతి అలా ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి దానిలో పరమాత్మ చైతన్యం ప్రవేశించగానే అవి యాక్టివేట్ అవుతాయి. దానితో ప్రపంచంలో అందరికీ ఇంద్రియాలు, పంచభూత ప్రకృతి ఇవన్నీ వస్తాయి. కానీ ప్రపంచానికి మూలమైనటువంటి పంచభూత, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, అంతఃకరణం అనబడే 16 ఉంటే వాటిలో పరమేశ్వర చైతన్యం ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన స్వరూపాన్ని మన విరాట్ పురుషుడు అని చెప్తున్నాం ఇక్కడ. ఆ విరాట్ పురుష స్వరూపం మొట్టమొదటిది. ఇది పురుష అనే మాటకు అర్థం చెప్పాడు. దీని ఉపనిషత్తు కూడా షోడశ కళం పురుషం వేత్త అని చెప్తుంది. ఆ మాటను ఇక్కడ చెప్పాడు. ఇది పరమాత్మ యొక్క మొదటి స్వరూపము. సృష్టికి అతీతమైన వాడు మనకు తెలియదు. సృష్టి యందు మొదటి రూపం ఇది పరమాత్మది అన్నాడు ఇక్కడ. రెండవ రూపం ఏంటంటే యస్యాంభసి శయానస్య యోగ నిద్రాం వితన్వతః. అప్పుడు సృష్టి ఆరంభంలో జలము మాత్రమే ఉంటుంది కనుక ఆ జలమునందు అది ఆదిశేషుని పర్యంకంపై శయనించినటువంటి వాడు యోగ నిద్రాం. నాభి హృదాంబుజాసీత్ బ్రహ్మ విశ్వసృజాంపతి. పద్మనాభుడు కనుక ఆ నాభి నుంచి వచ్చిన పద్మమునందు బ్రహ్మదేవుడు సృజింపబడ్డాడు. అలాగే నాభీకమలం నుంచి బ్రహ్మదేవుని సృజింపజేసి యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని చూపించారు. ఇవి నిజానికి మొదటిది పురుషుడు, రెండవది అనంతశయనుడు. ఆ అనంతశయనుడైన పరమాత్మ పురుషుడు అనంతశయనుడై సృష్టి చేయాలని సంకల్పించుకుని సృష్టిలో సర్వమునందు తాను నిండిపోయి సృష్టిని తన యందే ప్రకటించాడు. అప్పుడు భిన్న భిన్నములుగా సృష్టి గోచరం కావడం మొదలైంది. ఇదివరకు 16 సమిష్టి రూపంలో ప్రవేశించిన వాడు, సృష్టి చేయాలనే సంకల్పంతో శేషశయనుడే గోచరించిన వాడు ఆ బ్రహ్మదేవుని సృజించిన తర్వాత సమస్త జగత్తుని ఆ బ్రహ్మ ద్వారా ఏర్పరిచి ఆ ఏర్పడిన జగమంతా తానే నిండిపోయి కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆ స్వరూపం పేరు విరాట్ రూపం. ఇప్పుడు వస్తున్నది విరాట్ రూపం. ఆ రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ శ్లోకం చెప్పుకుందాం. పశ్యంత్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతం సహస్రమూర్ధస్రవణక్షినాసికం సహస్రమౌల్యంబరకుండలోల్లసత్. అనంతమైన నేత్రములతో, అనంతమైన పాదములతో, అనంతమైన హస్తములతో, అనంతములైన ఇంద్రియములతో అనంతుడుగా గోచరించినటువంటి విరాట్ పురుష స్వరూపము. ఇదే సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పబడ్డ స్వరూపము. ఇప్పటి వరకు 3 వచ్చాయి. కానీ 3 అవతారాలు అనకూడదట. ఈ 3 సృష్టికి అతీతమైన పరమాత్మ సృష్టి రూపంగా విస్తరించిన విధానాన్ని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. మొదట చెప్పింది 16 కళల యందు చైతన్యాన్ని నింపిన పురుషుడు. రెండవది యోగ నిద్రాముద్రితుడైన స్వామి పద్మనాభుడు. మూడవదైనటువంటి స్వరూపమే
విరాట్ పురుష రూపం. ఇదే మీరు జాగ్రత్తగా చూస్తే శాంతాకారం. సృష్టికి పూర్వం ఉన్న స్వరూపం శాంతాకారం. సృష్టి యందు వ్యక్తమైనప్పుడు భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం. తర్వాత చూశారు భాగవతం ఏ క్రమమో శ్లోకంలో అక్రమం ఉంది. జాగ్రత్తగా మామూలుగా చదివిన శ్లోకంలో ఇంత ఉందండి అంటే ఇంత ఉన్నదాన్నే మనకు శ్లోకంగా అందించారు, అది మనం మామూలుగా చదివేస్తాం. ఇప్పుడు మీరు పరిశీలించండి, ఒక్క శ్లోకంలో కనబడుతుంది సృష్టికి పూర్వమున్న స్వామి శాంతం, ఆయన ముందు పురుష ఆకారం, దాని తర్వాత భుజగ శయనం పద్మనాభం సురేశం, తర్వాత విశ్వాకారం. ఇక్కడ వరకు చెప్పి మొదటి అవతారం చెప్పాలి అంటే విరాట్ పురుషుణ్ణి చెప్పాలి, కానీ దాన్ని అవతారం అనకూడదయ్యా, అవతారాలన్నిటికీ ఆధారం అనాలి అన్నాడు ఇక్కడ. అంటే ఏ అవతారం ధరించాలన్నా ఈ విరాట్ పురుషుడి నుంచి వస్తుంటుంది కనుక ఇది అన్ని అవతారములకు మూలము అనాలి. ఏతన్నానావతారాణం నిధానం బీజం అవ్యయం. ఈ విరాట్ పురుషుడే అన్ని అవతారములకు నిధానమైనవాడు, బీజమైనవాడు, అవ్యయుడు. 3 మాటలు చెప్పారు. నిధానం అనగానే గని, అన్ని రకాల రత్నాలు గనిలో ఉన్నట్లు అన్ని అవతారములు విరాట్ పురుషుల్లో ఉన్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి, అందుకే నిధానం. అంతేకాదు అన్ని అవతారములకు మూలం బీజం. అవ్యయం అంటే తరగడు. ఇన్ని అవతారాలు ధరించాను కనుక నేను ఇప్పుడు అయిపోయిందండి అనడు, ఎప్పుడు అవ్యయం, తరుగుదల లేనటువంటి వాడు అని చెప్పడం ఇక్కడ. అందుకే నిధానం బీజం అవ్యయం. అదే స్వరూపం, అది విరాట్ పురుష స్వరూపం. దీని గురించే చెప్తూ సుఖయోగీంద్రుడు తర్వాత చెప్తాడు, మన ధన్యులమండి, విరాట్ పురుష స్మరణ ఉన్నదే అది పరిపూర్ణతనిస్తుందయ్యా అని ఒకటే మాట చెప్పాడు. మనం చేసే క్రియలు కానీ కర్మలు యజ్ఞాలు కానీ వాటి లోపం పోవాలంటే ఒక్కసారి విరాట్ పురుషుని స్మరించాలట. ఆ మాటకు వస్తే భీష్ముడిని అడిగాడు, అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏంటంటే విరాట్ పురుషుని నిరంతరం ధ్యానించడమే గొప్ప ధర్మం అన్నాడు. దాని పేరు విష్ణు సహస్రనామ స్తోత్రం, మరొకటి కాదు ఇక్కడ. కనుక అది విరాట్ పురుషుడు. ఒక్క విరాట్ పురుషుడు పట్టుకున్నామనుకో సర్వావతారములు అందులో ఉన్నాయి. ఈ దృష్టితో విష్ణు సహస్రం చదవండి, అందులో కనబడని అవతారం ఏదైనా ఉంటే చెప్పండి నాకు దయచేసి. ఒకవేళ అందులో కనబడలేదంటే అవతారం లేదని అర్థం. సర్వావతారములు అందులోనున్నాయి, కానీ సర్వావతారముల నిధానమైన విరాట్ పురుషుని ధ్యానించడం మనకు ప్రధానం. అందుకు ఇవాళ ఆ విరాట్ పురుషుని మనం బాగా ధ్యానం చేసుకోవాలి ఇక్కడ. అలాంటి విరాట్ పురుషుడి నుంచే అన్ని అవతారములు వచ్చాయి కనుక ఆయన నుంచి వచ్చిన అవతారములు ఇప్పుడు చెప్పబోతున్నానని నెంబర్ చెప్తున్నాడు ఇక్కడి నుంచి. ఇంతవరకు వీడికి నెంబర్ లేదు. విరాట్ పురుష స్వరూపం నుంచి సంఖ్య మొదలవుతోంది. ప్రథమ సర్గ ఏమిటంటే కౌమార సర్గ. ఇది స్వామి యొక్క ప్రథమావతారం అనుకోవాలి. కౌమార సర్గం అంటే సనక సనందన సనాతన సనత్కుమారులు అనే మహర్షుల రూపంలో వచ్చాడు నారాయణుడు. అంటే గొప్ప గొప్ప స్వరూపాలన్నీ నారాయణ అవతారాలే. ఈ సనక సనందనాదులు ప్రథమం, మొదటిది అన్నాడు. రెండవది ద్వితీయంతు భవాయాస్య రసాతలగతా మహిం. రెండవ అవతారం ఏంటి అంటే యజ్ఞవరాహ రూపం ధరించి రసాతలంలోకి చేరిపోయిన భూమిని ఉద్ధరించి అలా భూమిని దాచిపెట్టిన హిరణ్యాక్షుని సంహరించినటువంటి వరాహమూర్తి యజ్ఞవరాహ స్వరూపం ఏదైతే ఉందో అది రెండవ రూపము. ఇవాళ మన వరాహస్వరూప ధ్యానంతో జ్ఞానంతో ధన్యులమైపోయాం. యజ్ఞవరాహస్వామిని కానీ ఒక్కసారి ధ్యానం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే మానవుడు తరించడానికి ఎన్నో యజ్ఞాలు చేయాలి, కానీ ఈ రోజుల్లో యజ్ఞాలు చేసే అవకాశము లేదు, జ్ఞానము లేదు, పరిస్థితి లేదు. అందుకే ఏం చేయాలంటే యజ్ఞవరాహస్వామిని ధ్యానం చేయడమే చాలా ప్రధానమండి. యజ్ఞవరాహస్వామి మరొక పేరు గోవింద. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది. ఆ గోవిందుడు యజ్ఞవరాహస్వరూపంగానే వచ్చాడు మొట్టమొదట. అందుకే యజ్ఞవరాహస్వామిగా వచ్చిన గోవిందుడే మొట్టమొదటిగా శేషాద్రి పర్వతాలపై అవతరించాడు. వరాహస్వామి మొదట వచ్చాడు. అందుకే నేటికి గోవింద స్మరణ మనం చేసుకుంటున్నాం. అందుకే ఆ యజ్ఞవరాహస్వామిని నమస్కరించుకుని వాళ్ళ మనం ధన్యులమైపోయాం. క్లుప్తంగా చెప్పినా ధ్యానం గాఢంగా ఉండాలి మనకి ఇక్కడ. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే యజ్ఞమే తన స్వరూపంగా కలిగి ఉన్నట్ట. స్వామివారి యొక్క చతుర్భుజములు యందు కూడాను 4 వేదముల యొక్క విధానాన్ని యజ్ఞంలో ప్రవర్తింపజేసే 4 శక్తి ఆ 4 చేతుల్లో ఉందిరండి యజ్ఞవరాహస్వామికి. అవేమిటంటే బ్రహ్మ, ఆధ్వర్యుడు, హోత, ఉద్గాత అని చెప్పబడుతున్న 4 కూడా యజ్ఞమందు ప్రధానమైన వారి శక్తి అక్కడ ఉంది. వీళ్ళే ఋగ్యజుస్సామ అధర్వణ వేదముల్ని యజ్ఞమయందు ప్రవర్తింపజేసేటువంటి మహాత్ములు. ఆ 4 తన యొక్క చేతుల్లో పట్టుకున్నాడు. యజ్ఞమునకు ప్రధానమైన దర్భలు తన రోమములుగా కలిగి ఉన్నాడు.
యజ్ఞములో వాడేటటువంటి సృక్కుస్రువము అంటే ఆజ్యాన్ని పట్టిపోసేటువంటి సృక్స్రువాలు తన యొక్క ముట్టెగా పెట్టుకున్నాడు. రెండు భాగాలు పుట్టింది కదా, అదే సృక్స్రువము. యజ్ఞ అగ్నియే తన నాలికగా కలిగినటువంటి వాడు. యజ్ఞములో వాడే యజ్ఞ పాత్రలు చమస, పురోడాస మొదలైన పాత్రలు తన యొక్క కళ్ళగా చెవులుగా కలిగి ఉన్నట్టు. అంటే యజ్ఞ పాత్రలు, యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ మంత్రములు, యజ్ఞక్రియలు ఇవన్నీ కలిసిపోయి ఉన్నటువంటి స్వరూపమే వరాహ స్వరూపము. ఈ ధ్యానం చేస్తే చాలండి, యజ్ఞముల యొక్క ఫలమంతా మనకు లభిస్తుంది. కనుక వేదాది శాస్త్రముల యందు చెప్పబడ్డ సర్వయజ్ఞముల యొక్క సాకార రూపమే వరాహస్వామి. ఆయన భూమిని ఉద్ధరించాడు. దీనిలో సంకేతం ఏంటో తెలుసా? భూమి ఉద్ధరింపబడాలంటే యజ్ఞముల ద్వారానే ఉద్ధరింపబడుతుందని చెప్పడానికి నారాయణుడే యజ్ఞపురుషుడై అవతరించి ఉద్ధరించాడు ఇక్కడ. కనుక విరాట్ పురుషుడైన నారాయణుడే సనక సనందనాది బ్రహ్మ విద్యా స్వరూపాలుగా అవతరించి యజ్ఞపురుషుడుగా తానే వ్యక్తమయ్యాడు. ఇక్కడ మనం చెప్పేటప్పుడు యజ్ఞము ప్రవృత్తి రూప ధర్మాన్ని చెప్తుంది, సనక సనందనాదులు నివృత్తి రూప ధర్మాలను చెప్తారు. అందుకే రెండు విధములుగా చూపిస్తున్నాడు. ఇక మూడవదైనటువంటి స్వామి యొక్క స్వరూపము తృతీయం ఋషి సర్గంచ దేవర్షిత్వముపేత్యచ. మూడవ అవతారంగా చెప్పబడుతున్నవాడు నారద మహర్షి. నారదులు వారు దేవర్షి అయిన నారదుడు. ఇక నాలుగవది నరనారాయణ అవతారము. ధర్ముడనేటువంటి మహాత్మునికి మూర్తి అనేటువంటి స్త్రీయందు పుణ్య బదరీ క్షేత్రములో తపస్సు ఫలితంగా అవతరించిన నారాయణ అవతార ద్వంద్వము, జంట అవతారమిది. నరనారాయణులు. నరుడు అంశరూపుడు, నారాయణుడు పూర్ణరూపుడు. వీళ్ళు కూడా తపో మార్గాన్ని చెప్పడానికి అవతరించినటువంటి వారు. నారాయణుడు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క మార్గాన్ని చెప్తుందండి. సనక సనందనాథ రూపము నివృత్తి మార్గాన్ని చెప్తాయి. యజ్ఞవరాహస్వామి యజ్ఞతత్వాన్ని చెప్తాడు. నారదుడు దేవర్షిత్వం వహించి భక్తి మార్గ ప్రబోధకుడయ్యాడు. ఇక నరనారాయణులు తపో మార్గాన్ని బోధించడానికై అవతరించిన విష్ణు అవతారము.